హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రజిత. ఇదే నా ఫస్ట్ వీడియో. నేను రైల్వే ఏఎల్పి టెక్నీషియన్కి అలాగే ఇక రైల్వే డిపార్ట్మెంట్లో పడే ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. స్టార్ట్ చేశాను. నాకు 2 పాపలు. మ్యారేజ్ అయిన తర్వాత స్టడీస్ అంతా నెగ్లెక్ట్ చేసేసి పాపలతోటే టైం స్పెండ్ చేశా. కానీ ఒకనొక పాయింట్లో నాకంటూ ఒక గోల్ అనేది ఉంది కదా అని మళ్ళీ రీస్టార్ట్ చేశా. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో అన్ని ఎగ్జామ్స్ పడ్డాయి కాబట్టి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాలాగే మీరు కూడా స్టడీస్ అయిపోయి మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఉండి మనల్ని మనం మర్చిపోయి వాళ్ళే ప్రపంచంగా అనుకుంటాం. కానీ ఒకనొక టైంలో మనకంటూ ఏదైనా ఒక జాబ్ అయినా లేకపోతే ఏదైనా ఒక హోదా ఉంటేనే మన పిల్లలైనా మనల్ని రెస్పెక్ట్ చేస్తారు, హస్బెండ్ అయినా ఎవరైనా రిలేటివ్స్ అయినా అని ఫీల్ అయ్యి ఎవరైతే జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రైల్వే ఎగ్జామ్స్ అనేవి మంచి ఆపర్చునిటీ. సెంట్రల్ గవర్నమెంట్వి. ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయిపోయింది, జేఈ నోటిఫికేషన్ కూడా పడ్డది. కానీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఉన్నాయి. ఇంకా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే మనం బేసిక్ 10th నుంచి 10th ఇంటర్ అక్కడ నుంచే ఉంటుంది రైల్వేకి. ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం గ్రూప్స్కి కానీ లేకపోతే ఏదైనా ఒక స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇంకా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే మ్యాథ్స్, రీజనింగ్ చేస్తే రైల్వే కుట్టడం అనేది ఈజీనే. కాకపోతే మేనేజ్మెంట్ చేసుకోవాలి. మన పిల్లల్ని, మన పనుల్ని అన్నీ మేనేజ్ చేస్తూ ఏదో ఒకటి సాధించాలనంటే హార్డ్ వర్క్ చేయాలి.